మౌనిక స్టడీ హబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజైతే ఒక న్యూ జాబ్ అప్డేట్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. డిప్లొమాతో రైల్వే జేఈ అనే ఒక పోస్ట్‌లయితే చూడడం అయితే జరుగుతుంది. డిప్లొమాతో మనకు రైల్వేలో జేఈ అనే పోస్ట్‌లయితే వెలువడ్డాయి. దీని యొక్క నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా ఈ డీటెయిల్స్ అనేది మనం ఈ ఛానల్ ద్వారా చూస్తాము. దానికంటే ముందు మా ఛానల్‌నయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుంచడానికి మేము ట్రై చేస్తాము. ఒక చిన్న ఉత్సాహవంతమైన లైక్ చేస్తే మాకు చాలా ఉత్సాహంగా ఉండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ ముందుంచడానికి మేము ట్రై చేస్తాము. వివరాలు చూసినట్లయితే చూడండి, రైల్వే జేఈ అనైతే మనం ఈ పోస్ట్‌లో అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియేట్ డిగ్రీ క్వాలిఫికేషన్‌తోనే ఆర్ఆర్‌బీలో ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటనలు వెలువరించాయి. ఇదే విధంగా రైల్వేలో జూనియర్ ఇంజినీరింగ్ జేఈ పోస్టులైతే కొలువుదీరే అవకాశం వచ్చిందని ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు జాబ్ అనేది వచ్చినట్లయితే లెవెల్ 6 చూడండి, ఇక్కడ లెవెల్ 6 వేతనంతో సేవలు అందించవచ్చు. అంటే మినిమం మనకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 60,000 అలా ఉంటుంది. 60,000 వరకు సాలరీ అనేది ఉంటుంది. మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో, లైఫ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మంచి లైఫ్ నెగ్లెక్ట్ చేయకుండా ఇది అప్లై చేసుకొని ఎలిజిబుల్ ఉన్నవారు ఖచ్చితంగా చదివి జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. మనము ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు చూసినట్లయితే ఖాళీలు 2,569 2,569 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అర్హత జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా లేదా బీఈ బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. సో, ఇంజనీరింగ్ పోస్టులకు జేఈ పోస్టులకైతే 3 ఏళ్ల డిప్లొమా లేదా బీఈ బీటెక్ పూర్తి చేసుకున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వివిధ పోస్టులు వివిధ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇంకోటి కెమికల్ అండ్ మెటాలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీలతో అవకాశం ఉందని ఇదొకటి. అదేవిధంగా మెటీరియల్ సూపరింటెండెంట్ ఖాళీలకు డిప్లొమా అన్ని బ్రాంచ్ల వారు అర్హులే అని ఇవ్వడం అయితే జరిగింది. సో, మీరు మీకు ఎలిజిబిలిటీ బట్టి ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోండి. ప్రస్తుతం మనకు ఫైనల్ ఇయర్ చదివే వాళ్లకు అవకాశం లేదని మెన్షన్ అయితే చేశారు. సో, ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ అయితే మీకు అవకాశం అయితే ఉండదండి. ఇంతకుముందు కంప్లీట్ అయితే మాత్రం అవకాశం ఉంటుంది. సో, ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి జనవరి 1, 2026 నాటికి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు మధ్యలో ఉండాలి. సో, 18-33 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ సడలింపు అయితే ఇచ్చారు. జనరల్ అభ్యర్థులైతే జనవరి 2, 1993 జనవరి 1, 2008 మధ్యలో జన్మించాలని స్పెషల్‌గా మెన్షన్ అయితే చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ మెన్షన్ అయితే వీళ్ళు అంటే 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీలకు ఒక 5 ఇయర్స్ సడలింపు, ఓబీసీలకు 3 ఇయర్స్ సడలింపు. అంటే ఒక 3 ఇయర్స్ అనేది మనం ఎక్స్టెండ్ అనేది వీళ్ళు చేసుకోవచ్చు ఈ రిజర్వేషన్స్ వాళ్ళు. అదేవిధంగా పరీక్ష ఫీజు అంటే ఎగ్జామ్ యొక్క మనకు ఫీజు కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎగ్జామ్ ఫీజు జనరల్ వాళ్ళు ₹500, ఎస్సీ, ఎస్టీ అండ్ మహిళలు, దివ్యాంగులు, మైనారిటీలు, ఈబీసీలకు ₹250 అనేది వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. స్టేజ్ 1కు హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి పరీక్ష ఫీజు ఇస్తారు. ఎగ్జామ్ అనేది మనకు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 2 స్టేజుల్లో ఉంటుంది. స్టేజ్ 1కి హాజరయ్యి మనకి ఎగ్జామ్ అనేది రాసినట్లయితే బ్యాంకు ఛార్జీలు ఏమైనా ఛార్జెస్ వీళ్ళు తీసుకుంటే అవి మినహాయించి పరీక్ష ఫీజు, ఎగ్జామ్ ఫీజు అనేది ఇచ్చేస్తారనేది వీళ్ళు మెన్షన్ చేశారు. సో, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30. ఎగ్జామ్ అనేది మనకు అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 30. ఎగ్జామ్ డేట్స్ అనేది ఇంకా వీళ్ళు మెన్షన్ చేయలేరు. సో, ఎగ్జామ్ అనేది కొంచెం మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది. సో, చదువుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టైంని యూటిలైజ్ చేసుకొని ఎగ్జామ్‌కి మంచిగా ప్రిపేర్ కండి. చూడండి, ఇక్కడ మనకు ఇంకా ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సాలరీ ఎంత ఉంటుంది ఇక్కడ చూడండి. మొదటి నెల నుంచే 65,000 జీతం పొందవచ్చు. ఆ తర్వాత అనుభవం, నైపుణ్యాలు, విద్యార్హత ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అంటే వివిధ ప్రమోషన్స్ అనేది వస్తాయి అని చెప్పడం అయితే జరుగుతుంది. సో, మనకు ఫస్ట్ స్టార్టింగ్ సాలరీ వచ్చైతే
65,000 ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 స్టేజ్‌లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 100 మార్కులకు స్టేజ్ 1 అనేది నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్‌నెస్ 15, జనరల్ సైన్స్ 30. ఈ విధంగా మనకు 90 90 నిమిషాల్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. స్టేజ్ 2 వచ్చేసి ప్రతిభావంతులకే స్టేజ్ 2కి అవకాశం ఇస్తారు. అంటే స్టేజ్ 1 అందులో క్వాలిఫై అయిన వాళ్ళను స్టేజ్ 2కి అనేది మనకు తీసుకొస్తారు. స్టేజ్ 1 మార్కుల మెరిట్‌తో విభాగాల వారీ ఉన్న ఖాళీలకు 15 రెట్ల మందిని స్టేజ్ 2కి తీసుకుంటారు అని మళ్ళీ వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. స్టేజ్ 1లో మంచిగా క్వాలిఫై అయ్యి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకు స్టేజ్ 2కి అయితే మనకు పర్మిషన్ ఉంటుంది. ఆ స్టేజ్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీన్ని 150 మార్కులకు 150 ప్రశ్నలు అయితే ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. 2 గంటల పరీక్ష సమయం అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు ఎగ్జామ్ అనేది ఓవరాల్‌గా ఏ విధంగా స్టేజ్ 1, స్టేజ్ 2 ఎవరైతే అప్లై చేసుకోవచ్చో చూసాము. అదేవిధంగా ఎగ్జాము తెలుగు మాధ్యమాన్ని కూడా అంటే మనం అప్లై చేసుకునేటప్పుడు పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, మంచి విషయం అండి ఇది. తెలంగాణలో ప్లస్ ఆంధ్రాలో ఉన్న వారికి చాలా మంచి విషయం అండి. తెలుగు వారికి మంచి అవకాశం. తెలుగు, ఇంగ్లీష్‌లో డిస్‌ప్లే అయితాయి. 2 లాంగ్వేజ్ అంటే తెలుగులో, ఇంగ్లీష్‌లో డిస్‌ప్లే అవుతాయంట. స్టేజ్ 1, స్టేజ్ 2కు 2 దశల్లో తప్పు సమాధానానికి 1/3 అంటే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చూడండి, నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మంచిగా మీరు కరెక్ట్‌గా ఆన్సర్స్ చూసి ఇందులో పెడితే మాత్రం మంచి మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అర్హత సాధించడానికి జనరల్ ఈడబ్ల్యూఎస్ 40, ఓబీసీ ఎస్సీ 30, ఎస్టీలు 25% మార్కులు అనేది పొందాలి. మనకు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్ళడానికి ఎంత పర్సెంటేజ్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. మినిమం ఇంత క్వాలిఫైకి ఇంత తెచ్చుకుంటే మనం స్టేజ్ 2కి అయితే ఎంటర్ అవుతాము. స్టేజ్ 2కి ఎంటర్ అయితే మళ్ళీ 150 మార్క్స్‌తో క్వశ్చన్ పేపర్ ఇస్తారు. దాని ప్రకారం మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఈ ఎగ్జామ్‌కి మంచి ఏ బుక్స్ చదవాలి, ఏ విధంగా చదివితే ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితామనేది కూడా వీళ్ళు మనకు ఈనాడు పేపర్ వాళ్ళు మంచిగా మనకు సజెషన్స్ అయితే ఇవ్వడానికి ఒక పేపర్‌లో మంచి టిప్స్ అయితే ఇచ్చారు. చూడండి, మనం అప్లై చేసుకున్న తర్వాత సిలబస్ ఏ విధంగా ఉంది అని మొత్తం సిలబస్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత మనం చదవడం అయితే స్టార్ట్ చేయాలి. అంటే మనం ఫస్ట్ సిలబస్ ఏ విధంగా ఉందో అయితే నోటిఫికేషన్ చదవాలి, సిలబస్ చదవాలి, మనకు అర్థం చేసుకోవాలి. తర్వాత ఏమేమి బుక్స్ అవసరం ఉన్నాయో తెచ్చుకున్న తర్వాత స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ అయితే ప్రకటించలేరు. చూడండి, మేము చెప్పినట్టు ఎగ్జామ్ డేట్ కండక్ట్ చేయడానికి డేట్ ఇవ్వలేరు కాబట్టి మధ్యలో టైం ఉంటుంది. దాన్ని యుటిలైజ్ చేసుకోండి. ప్రతి విభాగంలో అన్ని అంశాలు చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్న అంటే ఓల్డ్ క్వెషన్ పేపర్స్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా పరిశీలిస్తే మీకు అవగాహన అనేది వస్తుంది. దాని ప్రకారం మీరు చదవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ మనకు చూడండి, నెగెటివ్ మార్కింగ్ ఉన్నందున తెలియనివి వదిలేయాలని వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే మనకు తెలిసిన క్వెషన్స్ మాత్రమే మనము అటెంప్ట్ చేయాలి. తెలియనివి వదిలేస్తే మనకు నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సో, మార్కులు అనేది కట్ కాకుండా మంచిగా మనం ముందుకైతే వెళ్ళడానికి ట్రై అయితుంది అవి. సో, అదే విధంగా ఇక్కడ చూడండి, మనకు బుక్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. ఏ బుక్స్ తీసుకుంటే బావుంటుందని. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకం లేదా ఏదైనా తీసుకోవచ్చు. ఇదొక బుక్. మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అర్థమెటిక్‌కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే బావుంటుందని చెప్పడం అయితే జరిగింది. త్రికోణమితి, ఆల్జీబ్రా మొదలైన అంశాల కోసం 10థ్ క్లాస్ మ్యాథ్స్ బుక్‌నైతే చదవాలి. 10వ తరగతిది. సో, మనకి ఇది కూడా యూజ్ అయితుంది. స్టేజ్ 2, 1, 2లోని జనరల్ అవేర్‌నెస్ కోసం సిలబస్‌లో పేర్కొన్న అంశాలకు చెందిన తాజా వార్తలు, కరెంట్ అఫైర్స్ గాని, ఈ మధ్యలో వచ్చే న్యూస్ అనేది అప్డేట్‌గా ఉండాలి. వీళ్ళే ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. మళ్ళీ చదివిన తర్వాత పత్రికలో చదువుతున్నప్పుడు గానీ, బుక్స్‌లో చదువుతున్నప్పుడు గానీ, నోట్స్ రాసుకుంటే మనకు చాలా యూజ్ అయితుంది. గుర్తు ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అయితుంది. అదేవిధంగా స్టేజ్ 1, 2లో ఉమ్మడిగా జనరల్ సైన్స్ కోసం సీబీఎస్ఈలోని 8థ్, 9థ్, 10థ్ బుక్స్ అయితే చదివితే చాలా బాగా యూజ్ అయితుంది.
సో, ఇలా ఈ బుక్స్ చదివి ఈ ఆర్ఆర్‌బీలో అంటే ఇది రైల్వేలో జేఈ పోస్ట్‌లకనేది అప్లై చేసుకొని మంచి లైఫ్ 65,000 సాలరీ అనేది ఫస్ట్ స్టార్టింగ్‌లోనే తీసుకుంటూ, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ప్రమోషన్స్ ద్వారా మంచి లైఫ్ అనేది లీడ్ చేసుకునే అవకాశం వచ్చింది. అదే కాకుండా తెలంగాణలోని అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండే తెలుగు వారికి చాలా మంచి విషయం. ఎందుకంటే 2 లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ రాసుకునే ఫెసిలిటీ అనేది ఇవ్వడమైతే జరిగింది. సో, ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకొని చదువుకుంటూ ఎగ్జాము నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మంచిగా చూసి చదువుతూ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యి ఖచ్చితంగా సెలెక్ట్ కావాలని మన మౌనిక స్టడీ హబ్ ఛానల్ తరపున కోరుకుంటూ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.